హలో హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గైస్. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మాకు అనేక పనులు ఉంటాయి. మరి మంచి కూడా వీడియోలు అయితే చేయలేదు, కొన్ని పనులు బిజీ వల్ల. పసుపులు తవ్వడం, పొలాలు, ఇవన్నీ కూడా పనులు ఉన్నాయి. అందుకబట్టి వీడియోలు చేయలేకపోతున్నాను. ఎందుకంటే మనం రైతు కాబట్టి ఈ పని చూసుకొని ఆ పని చూసుకొని మనం రైతు పని చేయలేకపోతే మన జీవితం అనేది సాగదు. అందుకన రెండు పక్కలు కూడా ఉండాలి గైస్. మరి మీకైతే నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. విషయం ఏమిటంటే, మరి కొందరైతే నన్ను మరి ఏకతలిగా మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు అనేసి చాలా బాధపడుతున్నారు. దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేనైతే ఎవరికి విమర్శించలేదు, ఎవరికి దూషించలేదు, ఎవరికి అవమానించలేదు, ఎవరికి బాధ పెట్టించలేదు. మిమ్మల్ని ఎవరికి కూడా నేను బాధాకరమైన మాటలు కానీ, విమర్శించే మాటలు కానీ, దూషించే మాటలు కానీ నేను మాట్లాడలేదు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే, వ్యక్తిగత పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ విమర్శలు, దూషించడం, నీచమైన మాటలు, బూతి మాటలు, అబద్ధకరమైన మాటలు ఎవరికి ఎప్పుడూ నేను మాట్లాడలేదు. ఎందుకంటే నా పని నేను చేసుకుపోతున్నాను. ఏదైనా చెప్పాలంటే మంచి కోసమే మాట్లాడతాం, మంచి విషయాలే మాట్లాడతాం. ఓకే, అంతేగాని అలాంటోడు, అతను అలాంటోడు, ఇతను ఇలాంటోడు అనేసి ఆయనకి వేరుగా మాట్లాడే అలవాట్లు మనకు లేవు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. ఈ సమాజంలో చూస్తే మరి చాలామంది కూడా ఒకరికొకరు పగలతో, పంతాలతో జీవిస్తుంటారు. కానీ నాకైతే అలాంటి పగలు, పంతాలు, గొడవలు ఎటువంటిది కూడా నాకైతే లేదు. ఒకవేళ నేను ఎవరికైనా తప్పుగా మాట్లాడుంటే, విమర్శించుంటే నన్ను క్షమించండి. ఓకే, ఇంతవరకు వచ్చి నేను ఎవరికి కూడా విమర్శించలేదు. అందరికి కూడా గౌరవప్రదంగానే మాట్లాడతాను. ఎంత చిన్నవాడికైనా గౌరవించే మనస్తత్వం నాది. తమ్ముడు, అన్న, బాబాయ్, నాన్న, మాయ, అంకుల్ ఇలాంటి పలుకులే మా నోట నుండి వస్తాయి. కానీ రారా, పోరా ఇలాంటి మాటలు అనేది ఎప్పుడు కూడా నా నోటి నుంచి రాదు. ఓకే, ఎందుకంటే ఏదైనా అడగాలంటే మన సమస్యల కోసం మాట్లాడతాం, మన బాధల కోసం మాట్లాడతాం. అంతేగాని వేరే విధంగా కోపతమాసాలు ఏం లేవు మనకు. నాకు ఇప్పటికొచ్చి ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఏదో చేయాలని అని లేదు. ఎందుకంటే నేను ఒక సామాన్యుడిని, సామాన్య రైతు బిడ్డని. నేనైతే రాజకీయంగా పరంగా చూస్తుంటే అందరినీ కూడా గౌరవిస్తాను నేనైతే. అది ఎవరైనా సరే. నేనైతే పక్క జగనన్న అభిమానిని నేనైతే. కానీ మరి టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ అందరినీ కూడా గౌరవించే మనస్తత్వం నాది.
పార్టీ పరంగా నేను ఇప్పుడు ఎవరికి హింసించి మాట్లాడలేదు, దూషించి మాట్లాడలేదు. అందరికీ నా వాళ్ళు అన్నట్టుగానే నేను పోతాను. అంతేకాని అవన్నీ కూడా ఎప్పుడు ఎటువంటి చెడు మాటలు కానీ మాట్లాడలేదు నేను. ఓకే, ఈ 2-3 రోజుల్లోనే కొందరైతే మరి అతి తలాధారంగా మాట్లాడుతున్నారు అనేసి నా మీద కొన్ని మాటలైతే వస్తున్నాయి. కానీ నాకు అలాంటి లేదు. ఏదైనా సరే ఉన్నటిది ఉన్నట్టుగానే మాట్లాడతాం, లేనిది లేనట్టుగానే మాట్లాడతాం. అంతేగాని లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం మనకైతే అది నచ్చదు కూడా. ఓకే, ఒకవేళ నేను మీ పరువు తీసినట్లయితే, మిమ్మల్ని చెడుగు మాట్లాడినట్లయితే, మీరు నా మీద పగతో ఉంటే మీరేం చేసినా ఓకే, దానికి ఒప్పుకుంటున్నాను. మీరు చంపాలనుకుంటారు, ఏదైనా ఏది చేయాలనుకుంటారు, అది మీ ఇష్టం. మరి సావంటే మనకైతే భయం లేదు. ఈ భూమి మీద మనిషిగా పుట్టినోడు ఎప్పటికైనా సావడం చెప్పదు. అది కష్టాలతో చావచ్చు, బాధలతో చావచ్చు, ఎవరైనా చంపేసినా చావచ్చు, యాక్సిడెంట్లో చావచ్చు. అన్ని విధాలుగా సావనైతాయి మనిషికి. మనకు ఒక విధంగా చూస్తే మనకు ఆ దేవుడు రాత రాసింటే ఆ టైంకి చనిపోతాం. నిజంగా ఈ భూమి మీద బతుకున్నప్పుడు దేవుడు చలంగా చూస్తే దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడే మట్లో కలిసిపోతాం. అంతేగాని ఎవరైనా మనకు పగతో ఉంటే చంపేసి చచ్చిపోతాం. అంతేగాని మనిషి అయిన వాడు ఎప్పటికీ తన స్వాదంగా చనిపోడు. ఈరోజు చూస్తే చీటికి మాటికి గొడవలు తీసుకుంటూ చాలామంది చంపుకోవడాలు, నరుకోవడాలు, హత్యలు చాలా జరుగుతున్నాయి. కానీ అలాంటి ఆలోచనలు మనకు ఎప్పుడు లేదు. నాకేదో తిట్టాడనేసి, నాకేదో కొట్టాడనేసి ఆయన మీద పగ పెంచుకోవడం, ఆయన మీద కోప పెంచుకోవడం, అలాంటి చెడు అలవాట్లు అయితే నాకు లేదు కూడా. ఆయన తిట్టినా, కొట్టినా, విమర్శించినా, దూషించిన ఆయనకి ప్రేమపూర్వకంగా మాట్లాడడమే నా బాధ్యత. ఎంత శత్రువు అయినా సరే ఆయనకు సమానంగా మాట్లాడి, సంతోషంగా మాట్లాడి, ఆ శత్రువుని నా మిత్రుగా చేసుకోవడమే నా బాధ్యత. అంతేగాని నాకు ఎవరి మీద కోపతమస్సులు లేవు, ఎటువంటి చెడు ఆలోచనలు లేవు, ఎవరికి దూషించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఎందుకంటే మరి చెప్తున్నాను కదా, నేను ఎవరు కూడా ఇంతవరకు వచ్చి చెడుగా మాట్లాడే మాటలు కూడా నా నుండి రాలేదు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయకపోతే దాని గురించి మాట్లాడతాం, అంతే తప్ప ఇవన్నీ కూడా విమర్శపరంగా మాట్లాడే మాటలది నేను మాట్లాడను. ఒకవేళ తెలుసో తెలియకో నేను ఎవరికైనా తప్పుగా మాట్లాడి ఉంటే, దూషించి ఉంటే నన్ను క్షమించండి. మీరు నా మీద కోపంగా ఉన్నా, పగతో ఉన్నా, లేకపోతే ఏమైనా చేయాలనుకున్నా చేయండి. ఓకే, నేనైతే మరి సావుకి భయపడే మనిషి కాను. మనిషికి ఎప్పుడైనా సావు తప్పదు కదా. భూమి మీద ఎన్నాళ్ళు బతుకుతాం, ఎప్పుడైనా సావాల్సిందే. అందుకన్నా నాకు సావంటే భయం లేదు. మీరు నన్ను చంపాలనుకుంటే
రెడీ. ఓకే, అంతేగాని నా గురించి ఇలా మాట్లాడడం అలా మాట్లాడనేసి మీరు ఫీల్ అవ్వద్దు. నేను ఎవరికి ఎటువంటి మాట్లాడలేదు. ఈరోజు ఒకరిని తిట్టాడంటే రేపు మనం కలిసిపోవాలి. అలాంటి మనిషిని నేను. ఈరోజు నాకు కొట్టాడు, రేపు ఆయనతో సమానంగా కలిసిపోతాను. ఆయన తిట్టాడు, ఆయనతో సమానంగా కలిసిపోతాను. అంతే తప్ప కానీ ఆయన నాకు కొట్టాడనేసి నేను ఎప్పుడు వాళ్ళకి పగ పెంచుకొని వాళ్ళ మీద కోపం పెంచుకొని గొడవలకి వెళ్ళే మనిషిని కాను. ఓకే, నిజంగా చెప్తాను గైస్. ఈరోజు దినం చూస్తే కలియుగం వచ్చిందండి. చివరి దినాలు చాలామంది కూడా మరి పగలతో రగిలిపోతుంటారు. ఆయనకు ఒక దెబ్బ కొడితే ఎప్పుడు వాడికి చంపేయాలనేసి ఆలోచిస్తారు. ఆయనకు ఒక మాట అంటే ఏదో ఒక రకం చేసి ఇరికించాలని ఆలోచిస్తారు. నిజంగా ఈ రోజుల్లో అలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. దయచేసి మీరు గమనించాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. నన్ను చంపితే మీకేది కలిసి రాదు, నేను మిమ్మల్ని చంపితే ఏది కలిసి రాదు. ఒకవేళ నన్ను చంపేసినా మీరు ఎక్కడికి పోతారండి? మీరు కూడా అక్కడికి వస్తారు కదా. మరి నేను మిమ్మల్ని చంపిస్తే నేను ఎక్కడికి పోతానండి? మీ దగ్గరికి కూడా వస్తాను కదా. అలాంటప్పుడు మనం చంపుకోవడం, తిట్టుకోవడం, పగలు పెంచుకోవడం ఎందుకండి? మనం అందరూ కూడా పోయేది ఒక్క దగ్గరే. అందుకవన ఎవరు కూడా మనస్పర్ధలు లేకుండా, గొడవలు లేకుండా సమాజంలో అందరూ కలిసి జీవించడమే మన బాధ్యత. మనకు రాజకీయంగా కానీ, రాజకీయ పరంగానే, పార్టీల పరంగానే గొడవలు వస్తుంటాయి. కానీ మనం అప్పటికప్పుడే దాన్ని సమర్థించుకొని మనం కలిసిపోవాలని తప్ప కానీ నాది పార్టీ, నాది ఆ పార్టీ అనేసి గొడవలు రేపుతూ మరి కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం ఇవన్నీ కూడా మానుకోవాలనిస్తే నేనైతే కోరుకుంటాను. ఓకే గైస్, ఈ వీడియో ద్వారా నేను ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడుంటే, ఎవరికైనా విమర్శించి మాట్లాడుంటే మనకు క్షమించమనేసి నేనైతే కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.